నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. మనం చూస్తూనే ఉన్నాం గత 2, 3 రోజులుగా రాజా కసిరెడ్డి. ఆయన ఆఫీసుల్లో గాని, కంపెనీస్‌లో గాని వీటన్నిటిలో ఐటీ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈడీ విచా దీంతో పాటు ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి గారిని పిలవడం జరిగింది. ఈ విచారణ అంతా కూటమి ప్రభుత్వానికి లబ్ధి చేకూరేలాగా చేస్తున్నారు అని జెప్పేసి వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు గాని, నాయకులు గాని కొన్ని వెబ్‌సైట్‌లు, పత్రికలు గాని రాస్తున్నాయి. అయితే విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వానికి కోవర్ట్‌గా మారి వైఎస్ఆర్‌సీపీలోని పెద్ద పెద్ద నాయకులు మీద ఇప్పటిదాకా ఏవైతే స్కామ్‌లున్నాయో వాటన్నిటి మీద అప్రూవర్‌గా మారి వాళ్ళని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అనే మాట వినపడుతుంది. ఇదే విషయమై మనతో మాట్లాడడానికి జనసేన అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ ఏంటి సార్ ఈ వార్త నిజమేనా? వైఎస్ఆర్ రెడ్డి గారు అప్రూవర్‌గా మారి వైఎస్ఆర్‌సీపీ పార్టీలోనే నాయకులందరినీ ఇరికించబోతున్నారు అనే మాట వినపడుతుంది. అంటే విజయసాయి రెడ్డి గారు కూడా చాలా స్కాములు చేశారులెండి. అది వేరే విషయం. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళే డైరెక్ట్‌గా ఆయన్ని అంటున్నారు. ఏ విధంగా చూడాలి సార్ ఈ అంశాన్ని? అదే ఒక సామెత ఏదో చెప్తారు కదా! పాములు పట్టేవాడు పాము కాటికే బలైపోతున్నట్టు, ఒక అవినీతి, అక్రమార్జనతో లేకపోతే అన్యాయాలతో కలిపిన ఒక పార్టీలోని వ్యక్తులు సమూహం. ఒక సమూహంలో ఆయన ఒక వ్యక్తి, కీలకమైన వ్యక్తి. సో, ఆ సమూహంలోని వ్యక్తులు ఎలాంటి అరాచకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దారుణాలు చేశారో గత 14 ఏళ్ల నుంచి మనం చూసాము. వైఎస్ఆర్ టైంలో మనకు తెలియలేదు. అప్పుడు ఇంత మీడియా కానీ, లేకపోతే బయటికి సోషల్ మీడియా గానీ, సోషల్ మీడియా ప్రజలు అంత లేదు. యాక్టివ్‌గా ఉండి ప్రతీదీ వాస్తవాన్ని ఎప్పటికప్పుడు కళ్ళకు కట్టేలా బయటకు వచ్చేవి కాదు. వారికున్న విలువలు, విశ్వసనీయత మీడియా చెప్పిందే నిజం, న్యాయం అనుకునేవాళ్ళు. సో, ఆ కోణంలో 2009 నుంచి వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటికి రావడము, కుంభకోణాలు బయటికి రావడము, చనిపోయిన తర్వాత వెంటనే సీఎం కుర్చీ ఎక్కేయాలి, మా నాన్న ఉన్నాడు కాబట్టి నేను అదే స్థాయిలోకి వెళ్ళిపోవాలి అని ఒక అత్యాశకి వెళ్ళిపోయాడాయన. ఆ అత్యాశ ఎక్కడికి తీసుకువెళ్ళిందో మనం చూసాము. ఓదార్పు యాత్ర అంటూ మళ్ళీ చేసి 14లో ప్రతిపక్షంలో కూర్చొని 19, 14 మధ్య రెచ్చగొట్టి అసెంబ్లీని ఎగరగొట్టి ప్రజలకు ఏదో ఓదార్పు యాత్ర, అలాగే పాదయాత్ర అంటూ చేసుకొని అంతిమంగా ప్రజలు ఏదో చూద్దాము, రోడ్ల మీద ఉన్నాడు కదా అని ఒక ఆలోచనతో ఇచ్చారు. అది దానికి ఫలితము 5 ఏళ్ల పాటు నానా హంగామాలు, నానా అరాచకాలు చేసి ఈరోజు అందులో పనిచేసిన వ్యక్తిగా 5 ఏళ్ళు చక్కగా ఆయన వెనకాల షాడోగా పనిచేసి రాష్ట్ర బడ్జెట్‌నంతటిని, సగం బడ్జెట్‌ని జోబులో వేసేసుకొని, అంటే అన్ని వ్యవస్థల్లో, అన్ని పథకాలలో వీరికంటూ ఒక సెపరేట్ వాటా అనేది ఇప్పుడు మా ప్రభుత్వంలో ఒక్కొక్కటి తీస్తుంటే తెలుస్తోంది. ఇంకా అధికారులు లెక్కలు వేస్తూనే ఉన్నారు. ఎంత తీసినా, ఎక్కడ ఎంత తవ్వినా వస్తూనే ఉన్నాయి అంటూనే ఉన్నారు. సో, ఈ షాడోగా పనిచేసిన ఈ వ్యక్తి ఎందుకు బయటికొచ్చాడు? ఎందుకు ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాడు? దీని మీద కూడా అంత తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే 40 ఏళ్ల పాటు ఆ కుటుంబంతో ఫ్రెండ్‌షిప్ చేసిన వ్యక్తి, ఒక చార్టర్డ్ అకౌంట్‌గా అన్నీ చూసిన వ్యక్తి, ఇప్పుడు అప్రూవర్‌గా మారితే ఏమేమి విషయాలు బయటకొస్తాయనేది ఒకటి నమ్మాల్సి ఉంటుంది. ఇది ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ చివరి వరకు నిలబడతాడా? ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ డబ్బులు కమ్ముడుకుపోవడమో, లేకపోతే బెదిరింపుకు జరగడమో, లేకపోతే ఇంకోటి జరిగితే మనం ఇంత కష్టపడి ఇతని ద్వారా తీసుకొచ్చిన సమాచారాన్నంతా కేసులు నిరూపించే దశలో కోర్టు ముందర సడన్‌గా మళ్ళీ ప్లేట్ ఫిరాయించేస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. సో, మళ్ళీ వీళ్ళంతా సచ్చీరులైపోతారు. మంచి వాళ్ళని అనుకుంటారు. సో, విజయసాయిరెడ్డి అనే వ్యక్తి పూర్తి స్థాయిలో నిలబడాలి. చివరి వరకు కేసు చివరి వరకు నిలబడాలి. ఆధారాలన్నీ ఇచ్చినప్పుడే తను శిక్ష అనుభవించి బయటకొస్తే సచ్చీలుడు అని అంటారు. ఎందుకంటే చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. తను కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి. అయితే ఇక్కడ ఎంతెంత దోపిడీ జరిగింది, ఈసారి బయటకొచ్చి ఏమేమి ఈ కసిరెడ్డి ఆ వ్యక్తి ఏమేమి తప్పులు చేశాడు, ఎక్కడెక్కడ ఏమేమి దోపిడీ జరిగింది, పిన్ టు పిన్ నాకు తెలిసే ఉంటది కాబట్టి వీటి వెనకాల ఉన్న అసలైన వ్యక్తి పేరు ఎవరు? అది మనమందరము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అతని మీద ఛార్జ్ షీట్ కూడా పడాలి. అదృశ్య శక్తి ఎవరు? ఆ పెద్ద తలక ఎవరు? సో, విజయసాయిరెడ్డి అనే వ్యక్తి శాంటిటీని, తన యొక్క అసలైన నిజ స్వరూపాన్ని మనం ఖచ్చితంగా కోర్టు ముందర నిలబెట్టాల్సి ఉంటుంది. అతను చివరి వరకు నిలబడే విషయంలోనే మనం ఈ యొక్క వాళ్ళకి శిక్షలు పడే అవసరాన్ని మనము చూడగలం అన్నమాట. సో, ఈ కోణంలో విజయసాయిరెడ్డి అనే వ్యక్తి నమ్మిన బంటుగా వాళ్ళ పక్కనే ఉండి
ఉంటాడా మాట మార్చకుండా, లేకపోతే ఇదేమన్నా వ్యూహంలో భాగంగా ఇలా వచ్చాడా, లేకపోతే బీజేపీలో చేరతాడంటాడా, లేకపోతే నిజంగా వ్యవసాయం చేసుకుంటాడా, ఇవన్నీ వీళ్ళని నమ్మలేము. ఎందుకంటే వీళ్ళ ఆలోచన విధానం మొదటి నుంచి దొంగలుగా ఉన్నారు కాబట్టి, దోపిడీ వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళని అంత తొందరగా నమ్మలేం. సో అదొక ఇష్యూ ఉందన్నమాట. సో రానున్న రోజుల్లో వీరి నిజ స్వరూపాలు ఇంకా ఎవరెవరి నిజ స్వరూపాలు ఉన్నాయనేటివి రానున్న రోజుల్లో మనము చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ రెండు మాటలు వినబడుతుంది. ఒకటి, ఆ బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాలి అంటే నువ్వు ఆ, ఇటు వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అటు జనసేన కానీ టీడీపీ కానీ యాక్సెప్ట్ చేయలేదు. ఆయన రిజైన్ చేసేటప్పుడు కూడా నాకు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఎటువంటి వ్యక్తిగత కక్షలు లేవు అని చెప్పేసి అని అన్నారు. అయితే బీజేపీలో జాయిన్ అవ్వడానికి కూటమి పార్టీ మూడు పార్టీలు ఉన్నాయి. కూటమి పార్టీలో మూడు పార్టీలు ఓకే అంటేనే బీజేపీలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి బీజేపీ కండిషన్ పెట్టిందని అనే మాట వినబడుతుంది. బీజేపీలో జాయిన్ అవ్వాలంటే కూటమి పార్టీలోకి ఇద్దరు ఓకే ఓకే అనాలి అంటే నువ్వు అప్రూవర్ గా మారాలి, జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలి అనే కండిషన్ తోనే జాయిన్ చేసుకుంటాం. దాని ద్వారానే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు అప్రూవర్ గా మారి మళ్ళీ బీజేపీలో జాయిన్ అవుతారు. వ్యవసాయం లేదు, ఏం లేదనే మాట కూడా వినబడుతుంది సార్. ఇది నిజమేనా? ఒకటేంటంటే ఏ వ్యక్తికైనా ఒక పార్టీలోకి తీసుకుంటున్నారంటే క్రెడిబిలిటీ ఉంటుంది. సో క్రెడిబిలిటీ లేని వ్యక్తులు తీసుకున్న ఆ పార్టీకి నష్టమే. ఏ పార్టీకైనా కూడా క్రెడిబిలిటీ లేని వ్యక్తులు ఎప్పటికైనా అది ప్రజలు కానీ కార్యకర్తలు కానీ క్వశ్చన్ చేస్తారు డెఫినెట్గా. సో ఇలాంటి వ్యక్తిని ఒక పార్టీలోకి తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అతని క్రెడిబిలిటీ ఏంటి, అతను ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు, అతను నిజంగా అంత నిబద్ధత కలిగిన వ్యక్తేనా అని మనం సహజంగానే అడుగుతాం. ఇప్పుడు ఆయన రాజీనామా చేసేటప్పుడు నాకు పవన్ కళ్యాణ్ మంచోడు, లేకపోతే చంద్రబాబు మంచోడు, లేకపోతే నాకేం వ్యక్తిగత కక్షలు లేవు అని అనేస్తే అయిపోదు. గత 10 ఏళ్ల పాటు ట్విట్టర్ ఓపెన్ చేసి ఆ ఏమేమి ట్వీట్లు చేసినాడో అవన్నీ ఒకసారి చూపిస్తే నీకు ఉందా లేదా వ్యక్తిగత కక్ష, నాది రాజకీయపరమైన విమర్శలా తెలిసిపోతుంది. పావలా కళ్యాణ్ అంటూ కొన్ని వందల సార్లు రాశాడు. ఇదే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి, అది వ్యక్తిగతం కాదా? అలా సంబోధించవచ్చా? సో వీరి ఆలోచనలు, వీళ్ళ ప్రజల పట్ల ఉన్న కమిట్మెంటు, వీరి పూర్తిగా దోపిడీ విధానం అనేది మనకు చాలా సందర్భాల్లో గత 15 ఏళ్ళుగా చూస్తున్నాం. వీళ్ళు దగ్గరగా వీరు దోపిడీకి సంబంధించిన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వీళ్ళు మనుషులను ఎలాగా అడ్డు తొలగిస్తారు అనేది. సో ఈ కోణంలో బీజేపీలోకి వెళ్తారా లేదా అనేది ఒకటి హైపోథెటికల్ క్వశ్చన్ అయితే, అప్రూవర్గా మారితే మాత్రం ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు అంతో ఇంతో ప్రజల నుంచి కాస్త 1% అయినా తన పాప విముక్తి జరిగినట్టు అవుతుంది. ఎందుకంటే ప్రజల సొమ్మును, వేల కోట్ల ప్రజల సొమ్మును అప్పనంగా దోచేశారు కాబట్టి ఆ ప్రజల సొమ్మును తిరిగి ఖజానాకు అప్పగిస్తూ చేసిన తప్పులకి శిక్ష అనుభవించాలి ఖచ్చితంగా ప్రజా కోర్టులో. అలాగే చట్టపరంగా కూడా శిక్ష అనుభవించాలి. అప్పుడే తనకున్న ఆ దోష నివారణ జరుగుతుంది. తర్వాత ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా నిజంగానే ఎవరు ఏమి అనరు కూడా. ఎందుకంటే చేసిన తప్పుకు శిక్ష అనుభవించాడు, ప్రజలకు ఖజానాకు డబ్బు తిరిగి జమ చేసేలా ఇదొక కార్యక్రమం చేసి ఆ యొక్క ఆలోచనను ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే అతనికి అంతో ఎంతో క్రెడిబిలిటీ వస్తుంది. అంతవరకు ఒకవేళ ఏదైనా పార్టీలో చేర్చుకున్నా కూడా అది పెద్దగా ఎఫెక్ట్ చూపించదు, ఆ పార్టీకే బూమరాంగ్ అవుతుంది. సో బీజేపీలోకి వెళితే అంత మాత్రాన బీజేపీ తనని సచ్చీలుడిగాను, లేకపోతే ఆయన బీజేపీలోకి వెళ్ళగానే ఆయన సచ్చీలుడిగాను అయిపోడు. సో రెండు కోణాలు ఉంటాయి ఇందులో. సో ఏది ఎలా జరుగుతుంది అనేది రానున్న రోజుల్లో చూడాల్సి ఉంటుంది. బీజేపీలో జాయిన్ అవుతారు. ఆయనతో పాటు ఇంకా చాలా మంది నాయకులు బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో, పర్టికులర్ గా మన ఏపీలో ఇప్పుడు కూటమి అంటే కలిసి ఉంది కాబట్టి భవిష్యత్తులో బీజేపీ పార్టీ బలపడటానికి ప్రయత్నం చేస్తుందనే మాట కూడా పెద్ద ఎత్తున వినబడుతుంది కదా సార్. అందులో భాగంగానే కూడా ఇదంతా జరుగుతుందని అనుకోవచ్చా మనం? అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఖచ్చితంగా చేరికలు అనేటివి కోరుకుంటారు. చేరికలు అది ఏ స్థాయి వ్యక్తి అయినా, కొంచెం ఇలాంటి పేరున్న వాళ్ళైతే మరింతగా మరి ఎక్కువ మందిని తెస్తారని అంటున్నారు కాబట్టి ఎంత మందిని తెస్తారు, ఏ స్థాయి వ్యక్తులను తెస్తారు. సో ఒకవేళ వచ్చిన తర్వాత బీజేపీ బలోపేతం అవుతుందా లేదా, మనకు ఏపీకి సంబంధించిన ఆల్రెడీ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చే వ్యక్తులను కూడా కూటమి ప్రభావితం అవుతుంది. సో మొన్నటిదాకా మనము పూర్తి ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తులు ఈ రోజు మనం కూటమిలో ఉండి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఆ వ్యక్తులను దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సి వచ్చినప్పుడు అంతో ఎంతో ప్రజల నుంచి, క్యాడర్ నుంచి కూడా వ్యతిరేకత ఉంటుంది. సో అందుకే సమాలోచనలు చేసి కూటమిలోని 3 పార్టీలు ఆలోచించుకొని తీసుకునే నిర్ణయం కాబట్టి, అధినేతలు కూడా మాట్లాడుకోవాలి కాబట్టి మేబీ
ఆ ఆలోచనలకు తగినట్టు ఆ నిర్ణయాలు ఉంటాయి. సో రానున్న రోజుల్లో దీని గురించి ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. కూటమిలో నాయకులు చాలా మంది చాలా సార్లు ఒక మాట అన్నారు. మేము గేట్లు తెరిస్తే చాలా మంది నాయకులు ఇప్పుడు రెడీగా ఉన్నారు మా పార్టీలో జాయిన్ అవ్వడానికి. మీ పార్టీ మూసేసుకోవచ్చు అని చెప్పేసి అని అన్నారు. అంటే అలాగనే వీళ్ళందరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ వచ్చి అంటే గతంలో చాలా సార్లు ఒక మాట వినబడింది. పార్టీని క్లోజ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ పార్టీని. కాంగ్రెస్‌లో కలుపుతారు లేదా బీజేపీలో కలుపుతారనే మాట కూడా వినబడింది. అందులో భాగమనే అని అనుకోవచ్చు కదా! అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డిని నమ్మి వచ్చే నాయకులు ఉన్నారు అనే మాట వినపడుతుంది. ఒకవేళ చాలా ఆ, మంది నాయకులు ఇటు జంప్ అయితే పార్టీని కోల్పోవచ్చు కదా! మనం అంటే నేను మహారాష్ట్రలో చూసాం కదా! నేను ఇందాక చెప్పిన కాంటెస్ట్ ఓన్లీ విజయసాయి రెడ్డి గురించి చెప్పాను. వైసీపీలో నిజంగానే చాలా మంది గేట్లు తెరిస్తే రెడీగానే ఉన్నారు. మేము ఓకే. తీసుకోవట్లేదు. ఎందుకంటే ఓకే. వాళ్ళు వాడిన మాటలు, వాళ్ళు గత 5 ఏళ్ల పాటు చేసిన తప్పులకు సంబంధించి ఇందాక చెప్పినట్టు ప్రతి పార్టీకి ఒక గుర్తింపు, గౌరవం అనేది అందులో ఉన్న నాయకులను బట్టి కూడా ఉంటుంది. మనము అవును సార్. అవసరానికి తగినట్టు ఆ వ్యక్తులను తీసుకుంటే ఏమవుతుంది, జోగి రమేష్ లాంటి వాళ్ళు, పేర్ని నాని లాంటి వాళ్ళు ఎలాంటి భాష పదప్రయోగాలు చేశారో మనం గత 5 ఏళ్లలో చూసాం. సో మనకి ఇప్పుడు రాజకీయాలు అవసరం కాబట్టి గేట్లు తెరవగానే వాళ్ళందరినీ చేర్చుకోవడం వల్ల ఏమవుతుంది, పార్టీ ప్రతిష్ట దెబ్బతింటది. అందుకు గేట్లు మూసేశాం. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి పూర్తి అయిన A2గా ఉన్న వ్యక్తి ఆల్రెడీ ఆయన తనతో పాటు తెచ్చుకునే వ్యక్తుల్ని ఎంతమందిని తెస్తారో, లేకపోతే తనకే చోటు లేనప్పుడు తనతో పాటు ఎంతమంది తెచ్చుకున్నా కూడా అది వృధానే కదా. సో ఆ కాంటెస్ట్ లో చెప్పానన్నమాట. సో రానున్న రోజుల్లో ఒకవేళ గేట్లు తెరిచినా తెరవకున్నా కూడా వైఎస్ఆర్సీపీ అనే పార్టీ కేవలం కాంగ్రెస్ బి టీమ్ గానే ఇక్కడ పనిచేసింది గత 10 ఏళ్ల పాటు. కాంగ్రెస్ ఎందుకంటే మనుగడలో లేదు కాబట్టి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్, స్థిరమైన ఓట్ బ్యాంక్ అనేది వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు రానున్న రోజుల్లో ఏమవుతుందంటే వైసీపీ యొక్క పరిపాలన, గత 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉన్నది, ఏం చేశారు ప్రజలకు, వాళ్ళు ఎన్ని అరాచకాలు, ఎన్ని తప్పులు చేశారు, చట్టబద్ధమైన పాలన అందించకుండా వారి సొంత రాజ్యాంగం ప్రకారం చేసుకున్న, వారి రాసుకున్న రాజ్యాంగం ప్రకారం ఎలా ప్రజలను శిక్షించారు, ఎలా దోచేశారు అనే దాని మీదనే మేము ప్రజలకు నిరంతరం తెలియజేస్తూ ఉంటాం. ఆల్రెడీ 20-30 ఏళ్ళు వెనక్కిపోయిన రాష్ట్రాన్ని వైసీపీ వల్ల మళ్ళీ అలాంటి అవకాశం ఇవ్వకూడదనే కోణంలోనే ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. కాబట్టి ఆ కోణంలో ఆయన పార్టీ ఉంచుకుంటాడా, మూసేస్తాడా అనేది ఆయన ఇష్టము. ఏదైనా కలిపినా కూడా కలిపేసుకోవచ్చు. ఎందుకంటే నాయకులు రోజు రోజుకు తగ్గిపోతున్నారు కాబట్టి ఆ పార్టీలో నుంచి. ముఖ్యంగా వ్యక్తిత్వానికి సంబంధించి కూడా ఆయన వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పిందే వేదము, నేను చేసిందే చట్టం అనే టైప్లో మాట్లాడతాడు కాబట్టి ఎవరి సలహాలు సూచనలు తీసుకోడు కాబట్టి ఆయన దగ్గర పని చేయాలంటే చాలా కష్టం. కాబట్టి అందరూ ఓపెన్ గానే ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే చెప్పారు, మేము రోజుల తరబడి గేట్ల బయట నిలబడుకున్నా మాకు సాక్షాత్ ఎమ్మెల్యేలు, మంత్రులైనా కూడా మాకు అపాయింట్మెంట్లు లేవు అని. సో ఆ కోణంలోనే ఎంతకాలమైన ఆత్మవంచన చేసుకొని ఆత్మాభిమానం చంపుకొని బ్రతుకుతారు. సో ఆ కోణంలో పార్టీ మూసేసినా ఆశ్చర్యపోక్కర్లేదు, లేకపోతే దేంట్లో విలీనం చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. థ్యాంక్ యూ సార్. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు. యా.